అట్లాగే వరంగల్ జిల్లా మంత్రి కొండా సురేఖ ఆమె స్ట్రైట్గా డెక్కన్ సిమెంట్స్ అనే కంపెనీకి సంబంధించిన ఒక డైరెక్టర్ వాళ్ళదేదో అటవీ శాఖకు సంబంధించిన అంశం ఉంటే సీదా తన ఓఎస్డి ద్వారా పిలిపించి ముఖ్యమంత్రి అనుయాయుడు అనుచరుడు ప్రధాన అనుచరుడు ముఖ్యమంత్రికి నీడలాగా తిరిగే రోహిన్ రెడ్డి అనే వ్యక్తికి అప్పజెప్పి ఇద్దరు కలిసి మంత్రి ముఖ్యమంత్రి ఇద్దరి అనుయాయులు కలిసి తుపాకీ పెట్టి తలకు తుపాకీ పెట్టి ఒక పారిశ్రామికవేత్తను 300 కోట్ల రూపాయల కోసం ఎట్లా బెదిరించారో ఎట్లా పోలీసోళ్ళు ఆ కేసులో కూడా చల్లబడిపోయినారో నిన్న మొన్నటిదాకా కాకి బుక్ అని పెద్ద పెద్ద డైలాగులు పెట్టిన వాళ్ళందరూ ఎట్లా చల్లబడ్డారో కూడా మన కళ్ళ ముందు మనమే చూసినాం. ట్యాపింగ్ అని ఇవాళ ఎక్కడ మొదలైందంటే కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు అన్న కాడ మొదలైంది. ఇవాళ ఆఖరికి ఎక్కడికి వచ్చిందంటే సోషల్ మీడియాలో పనిచేసే కొంతమంది మా పార్టీ పిల్లలు వాళ్ళని పిలిచి విచారణ పేరిట 10 గంటలు వేధిస్తూ ఉన్నారు. మీ పార్టీ హ్యాండిల్ ఎవరు చూస్తారు, మీ పార్టీ అకౌంట్లు ఎవరు చూస్తారు, ఎట్లా చేస్తారు అంటే కొండందవి ఎలుకని పట్టినట్టు కూడా లేదు. అట్లాంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉంది.